హిందుత్వాన్ని మార్చేస్తాను అంటున్నాడంట. ఏంది ఆడి గోలేంది, ఆడి గోలేంది సార్? ఈ మధ్యకాలంలో సమాజాన్ని భ్రష్టు పట్టించడం కోసం చాలా మంది కంకణం కట్టుకున్నట్టుగా ఉన్నారు. ఈ పాస్టర్స్ ముసుగులో మన సాంప్రదాయాల్ని, మన గౌరవాన్ని తగ్గిస్తూ మాట్లాడుతూ కించపరుస్తూ చాలా మంది తయారయ్యారు. ఈ దశంభాగాలు తీసుకుని కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు పలిసినటువంటి కొంతమంది పాస్టర్లు. నేనేమంటానంటే, వాస్తవంగా మనం ఏదైనా ఒక పూజ, ఒక గుడి కట్టుకున్నప్పుడు మనం సాంప్రదాయంగా మనం వెళ్ళి ఆ గుడిలో ఉన్నటువంటి దేవుణ్ణి మొక్కుని, దేవుడు గొప్పవాడు, మనకు ఉపయోగపడతాడు, మన కష్టాల్లో నిలబడతాడని చెప్పుకోవాలి తప్ప వేరొక మతాన్ని కించపరుస్తూ మాట్లాడడం, వేరొక మతాన్ని తక్కువ చేసి మాట్లాడడం, వేరొక వాళ్ళు దాడులు చేశారని చెప్పుకోవడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. చంపారని చెప్పడం, దాడులు చేశారని చెప్పడం, వాళ్ళకు వాళ్ళే యథోపాలన చేసుకుంటూ ఈ మాస్టర్ అభినయ్ దర్శన్ అనేటటువంటి వాడు నిన్న చేసిన డ్రామా, అది మాది సినిమా ఫీల్డ్, అందులో వస్తే బాగుండు, ఏదైనా మంచి వేషం దొరికేశాడు. నిజంగా వాస్తవంగా అలాంటి తప్పులు ఎందుకు చేయాలట? ఇప్పుడు ప్రపంచంలో దేవుడే చిన్న దేవుడేం కాదు కదా. యేసుప్రభు కూడా ప్రపంచంలో ఎక్కువ దేశాల్లో అమ్మే దేవుడే కదా యేసుప్రభు. ఆయన గొప్పవాడని చెప్పుకోవాలి తప్ప ఇలాంటి ఎదవ డ్రామాలు ఎందుకు ఎదవలకి? నాకు అర్థం కాదు కాదబ్బా. ఇప్పుడు మనకి దేవుడు మనల్ని కాపాడుతాడని దైవభక్తులు ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు అటు హిందువులు మన శివుణ్ణి తీసేసి, ముస్లింలేమో అల్లాని, ఈ క్రిస్టియన్స్ ఏమో మన యేసుప్రభుని నమ్ముకోవాలి, చక్కగా ప్రార్థన చేసుకోవాలి, కాపాడమని కోరుకోవాలి, ఆర్థిక బాధల నుంచి తప్పించమని ఏడాలి. అంతే తప్ప ఉన్న మతాలు పడి ఏడుస్తారు ఎదవలు. ఈ మధ్యకాలంలో చాలా మంది బయలుదేరారు. అంటే ఈ మధ్యకాలంలో ఆంధ్రాలో ఎక్కువగా నాయుడు కమ్మ వాళ్ళు తనుకునేవాళ్ళు, వాళ్ళు ఈ కూటమి వల్ల తగ్గిపోయారు కాబట్టి చిన్న కులాల మీద పెడుతున్నారు, చిన్న కులాలను రెచ్చగొడుతున్నారు. దీనిలో వైసీపీ హస్తం కూడా ఉంది అంటున్నారు, నిజమేనా? అంటే వైసీపీని ఇక్కడ విమర్శించాలా లేదా అని పక్కన పెడితే, వాస్తవంగా ఇలాంటి వెర్రి చేష్టలు, వెకిలి నవ్వులు చేయొద్దండి. ఎందుకంటే సామరస్యంగా మనం అందరం కలిసిమెలిసి ఉండాలి. ఒకరి మీద ఒకరు ద్వేషం కానీ విషం కానీ చిమ్ముకోకూడదు. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఏ పార్టీ వాడైనా ఈ మధ్యకాలంలో వైసీపీ పార్టీ తప్పు లేదని చెప్పలేము. ఎందుకంటే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది డ్రామాలు చాలా చేశారు. నాకు తెలిసి బూతులు తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓ పాస్టర్ ముసుగులో ఉండి మేము ఇలా బైబిల్ పట్టుకున్నాం కానీ బైబిల్ వదిలేస్తే మేము ఏం చేస్తాం తెలుసా, కోసేస్తాం, నరికేస్తున్నటువంటి ఈ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఒక పాస్టర్ అంటూ నేను కళ్ళారా చూశాను. అలాంటి ఎదవ పనులు, ఎదవ నాటకాలు ఎందుకురా బాబు? మీ స్థాయి ఏంటి, మీ కథ ఏంటి? నాకు అర్థం కాదు. దైవ ప్రార్థనలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఒకటి నాశనం అయిపోవాలని కోరుకోరు. మరి ఇలాంటి ఎదవలు ఎందుకు పుట్టారో నాకు అర్థం కావట్లా. దేశాన్ని భ్రష్టు పట్టించడం కోసం, మన సాంప్రదాయాల్ని, మన గౌరవాన్ని తగ్గించడం కోసం పుట్టారా ఈ ఎదవలు? నాకు అర్థం కాదు. పాస్టర్ల ముసుగులో దారుణం చేస్తున్న ప్రతి ఎదవని కూడా తొక్కుపెట్టి నారదీసేయాలి. ఎందుకంటే అది కరెక్ట్ కాదండి. ఒక దైవత్వ కార్యక్రమం అంటే ఓ బృహత్తర కార్యక్రమం. ఆ కార్యక్రమంలో ఉన్నటువంటి మనుషులు ఎలా ఉండాలంటే అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి. అంతే తప్ప ఇలా విషగురువులుగా మారిపోయారేంటో నాకు అర్థం కాల. సమాజంలో విచ్ఛిన్నకర శక్తులుగా మారిపోయారు ఈ మధ్యకాలంలో ఎక్కువ పాస్టర్లు. వాళ్ళని పొగరదించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా మీరు ప్రార్థన చేసుకోండి, మీరు యేసుప్రభుని పొగుడుకోండి, పాటలు పాడుకోండి, తప్పులేదు. మీరు చెప్పండి, 10 మందికి వాక్యం చెప్పండి, మంచి చెప్పండి, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఏ మార్గంలో వెళ్ళాలో చెప్పండి. అంతేగాని ఇదేంటి ఒక మతం మీద విషం చుమ్మాలని చిన్న చిన్న సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ పురుగొలిపి వాళ్ళలో వాళ్ళ విషం చిమ్మి వాళ్ళ బతుకులు నాశనం చేయడానికి ఈ యదవులందరూ బయలుదేరారు. కాబట్టి ఖచ్చితంగా ఈ అభినయ్ దర్శన్ అనేటటువంటి వాడికి కఠినమైన శిక్ష పడాలి. ఎంత కఠినమైన శిక్ష పడాలంటే దేశద్రోహం కంటే ఇంకా ఎక్కువ కఠినమైన శిక్ష పడాలి. ఇలాంటి ఉన్మాదులు, ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి పాస్టర్ ముసుగులో చేసినటువంటి యదవులు ఎవడైనా సరే వాళ్ళను మాత్రం తొక్కి నారదీయాలా. ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పీల్ చేస్తున్నాం. ఇలాగా సమాజంలో విచ్ఛిన్నకర శక్తులుగా ఉంటున్నటువంటి ఎవరైనా సరే, ఏ మతం వారైనా సరే, ఒక దుర్మార్గానికి పాల్పడితే తప్పనిసరిగా మీరు చర్యలు తీసుకుని వారి పట్ల చాలా కఠినంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.